తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ కేఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. ఎంతో మంది అమరుల ఆశయాలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలని, అన్ని ఉపాధ్యాయ సంఘాలని, అన్ని స్వచ్ఛంద సంస్థల్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ప్రపంచంలో నిలిచిపోయి తెలంగాణ సాధించినటువంటి ప్రాణాలను ఫలంగా పెట్టి కూడా తెలంగాణను సాధించినటువంటి ఆ రోజు తెలంగాణ అనే పదాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్ర వాళ్ళు దాన్ని విషేధించినటువంటి రోజుల్లో మన కేసీఆర్ గారు దాన్ని అక్కడ బందీగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి తెలంగాణ ఇవ్వాలే తప్పదుగా కేసీఆర్ గారు మనం నిర్వహించే సమయం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలంటుండు అని చెప్పి ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి మీద ముఖ్యమైనట్టుంది ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో తీర్మానం చేసింది. అది కూడా కేసీఆర్ గారు చేసినటువంటి కృషి. ఈరోజు ఎంతో మంది చెప్తారు మేము తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గొప్పోడు, కానీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు కూడా ఎంతో మంది అమరవీరులు విద్యార్థులు బలిదానం చేసుకుంటే తప్ప మనకి తెలంగాణ రాష్ట్రం రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, ఇలా తెలంగాణ రాష్ట్రం ఇన్ని కార్యక్రమాలలో ముందంజలో ఉండి అభివృద్ధిలో కూడా ప్రపంచ అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క తెలంగాణని ఈ దశగా తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఎలక్షన్లో మళ్ళా మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మన పార్టీకి కంకణబద్ధులై ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసి మళ్ళా మన పార్టీని అధికారంలో తీసుకురావాలి. అందుకని నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఉపేంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. దేశ ఉద్యమకారుడు గారు అజయ్ కుమార్ గారిని మాట్లాడాలని కోరుతూ, అలాగనే జెండా ఆవిష్కరణ కూడా చేయాలని, జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని మాట్లాడుతున్నాను. జెండా ఆవిష్కరణ అనేక మంది ప్రాణాల బలిదానాలకు ఈరోజు తెలంగాణ అమరవీరులు తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక
ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.